ఒక ముస్లింను ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే 10 పాప కార్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ముస్లిం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. అందులో ఒకటి షిర్క్. అల్లా యొక్క అస్తిత్వంలో, ఆయన గుణగణాలలో, ఆయన శక్తి సామర్థ్యాలలో ఇతరులను భాగస్వాములుగా చేయడం, దీనినే షిర్క్ అని అంటారు. ఇది క్షమించరాని పాపము. ఎవరైతే తెలియకుండా షిర్క్ చేసి తెలిసిన తర్వాత క్షమాపణ వేడుకుంటే అల్లా తప్పనిసరిగా క్షమిస్తాడు. కానీ ఎవరైతే తెలిసి కూడా షిర్క్ చేసి అదే స్థితిలో చనిపోతారో తప్పనిసరిగా వారు శాశ్వత నరకానికి ఆహుతి అవుతారు. సూర్య నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 116లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషావ్ వ మన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ ضل ضلالا బഈదా. అల్లాహకు సాటి కల్పించు వారిని అల్లా క్షమించడు, ఒక షిర్క్ తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను అల్లా క్షమిస్తాడు. షిర్క్ చేసేవారు దైవానికి భాగస్వాములుగా ఇతరులను ఎవరైతే నిలబెడతారో దాన్ని షిర్క్ అంటారు. ఆ షిర్క్ని అల్లా క్షమించడు. ఆ పాపం, ఆ షిర్క్ కాకుండా అల్లా తాను కోరిన వారి పాపాలను క్షమిస్తాడు. సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 72లో ఇన్నహు మయుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వ మఅవాహున్ నార్ వ మా లిజ్వాలిమిన మిన్ అన్సార్. అల్లాహకు భాగస్వాములు కల్పించే వారికి అల్లా స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. అలాంటి పాపాత్ములకు నరకం, స్వర్గం నిషేధించడం జరిగింది. వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడ చాలామంది షిర్క్ అనగానే ఒక ప్రతిమను, ఒక విగ్రహాన్ని పెట్టి ఆరాధించడం మాత్రమే అని భావిస్తారు. వాస్తవంగా షిర్క్ అంటే అల్లా యొక్క గుణగణాలు, అస్తిత్వము, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పించడం కూడా షిర్క్ అవుతుంది. అంటే బాబాల్ని నమ్ముకోవడం, దర్గాల దగ్గరికి వెళ్ళడం, తావీజులపై నమ్మకాలు కలిగి ఉండడము, ఇలా అల్లా యొక్క శక్తి సామర్థ్యాలలో ఇతరులకు కూడా భాగస్వామ్యం కల్పించేటువంటి పనులన్నీ కూడా షిర్క్ క్రిందికే వస్తాయి. ఇక ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించే రెండవ పాపం ఏంటంటే తమకు మరియు అల్లాకు మధ్య ఎవరినైనా మధ్యవర్తిగా చేసి వేడుకొనుట, వారిపై నమ్మకం కలిగి ఉండుట, వారి సిఫారసు ద్వారా మాత్రమే నేను అల్లాను వేడుకుంటాను అనేటటువంటి భావన కలిగి ఉండుట కూడా ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేస్తుంది. అలాంటి పాపం ఇది కూడా. సూర్య జుమర్ సూర నంబర్ 39 ఆయత నంబర్ 3లో ఇక అల్లాను వదిలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకునేవారు ఇలా అంటారు, వారు మమ్మల్ని అల్లా సాన్నిధ్యానికి చేర్చుతారు అని మాత్రమే మేము వారిని వేడుకుంటున్నాము అని వారు అంటారు. నిస్సందేహంగా అల్లా అసత్యవాదులకు, అవిధేయులకు మార్గం చూపించడు. ఇక్కడ చాలా స్పష్టంగా అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే అల్లాను వదిలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకొని వేడుకుంటూ ఉంటారో వారు ఏమంటారు అంటే, మేము వారిని ఎందుకు ఆరాధిస్తున్నాము, ఎందుకు వేడుకుంటున్నామంటే వీరు అల్లా వరకు మమ్మల్ని చేరుస్తారు అని, అందుకోసమే మేము అలా చేస్తున్నాము అని వారంటారు. ఇది తప్పు అని అల్లా సుబ్హానహు వ తఆలా షిర్క్ అని ఖండిస్తున్నాడు. ఒక ముస్లింని ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే మూడవ పాపం ఏంటంటే మన సమాజంలో ఉంటున్నటువంటి ముష్రికులు, బహుదేవోపాసకులు, అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని అవిశ్వాసులుగా భావించకపోవడం కూడా అవిశ్వాసమే. అంటే వారు చేస్తున్నది తప్పు అయినప్పటికీ, వారు అపమార్గంలో ఉన్నప్పటికీ అది కూడా సరైనటువంటి మార్గమే అని భావించడం కూడా మార్గభ్రష్టత్వమే. ఇక ఒక ముస్లింని ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే నాలుగో పాపం ఏంటంటే ఎవరైనా ఇతరుల విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి షరియత్ కంటే ఉత్తమమైనదిగా భావించడము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట కంటే వారి మాటకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక ముస్లింని ఇస్లాం పరిధి నుండి బహిష్కరింపజేస్తుంది. ఇక ఒక ముస్లింని ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే ఐదవ పాపం ఏమిటి అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షరియత్ నియమ నిబంధనలను హృదయపూర్వకంగా విశ్వసించకపోవటం. అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షరియత్ని అనుసరిస్తున్నప్పటికీ ఆ పనిపై అతని యొక్క మనసు అంగీకరించకపోవడం కూడా అది అవిశ్వాసమే అవుతుంది. ఉదాహరణకి ఒక ముస్లిం మహిళ
మహిళ బుర్ఖాను ధరించి అసలు ఈ బుర్ఖానే లేకుండా ఉంటే బాగుండేది, ఇది ఎందుకు ఉంది అని భావించడం. అలాగే ఒక ముస్లిం పురుషుడు అతడు గడ్డాన్ని పెట్టుకొని అసలు ఈ గడ్డం పెట్టుకునేటటువంటి సాంప్రదాయం సున్నతి ఎందుకుందో అని ఆ విధంగా భావించడం కూడా అవిశ్వాసమే అవుతుంది. సూరే ముహమ్మద్ సూర నంబర్ 47 ఆయత్ నంబర్ 9లో ఎందుకంటే వారు అల్లా అవతరింపజేసిన షరియత్ను అంగీకరించలేదు కాబట్టి వారు చేసే కర్మలను అల్లా వృధా చేశాడు. అంటే ఒక ముస్లిం షరియత్ని మనస్ఫూర్తిగా స్వీకరించకుండా ఏదైతే పనులు చేస్తాడో, సున్నతులపై ఆచరిస్తాడో అది వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అతడు తన మనస్ఫూర్తిగా ఆ షరియత్ని అంగీకరించకుండా పైకి సమాజం కోసం సమాజం ఏమనుకుంటుందో, బుర్ఖా వేసుకున్నట్లయితే మా పేరెంట్స్ ఏమనుకుంటారో, గడ్డం పెట్టనట్లయితే మా నాన్నగారు ఏమనుకుంటారో అన్న ఆలోచనతో చేస్తున్నాడే తప్ప అల్లా భయంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షరియత్ని ప్రేమగా అతడు అనుసరించడం లేదు. ఇక ఇస్లాం పరిధి నుండి ఒక ముస్లింని బహిష్కరింపజేసే 6వ పాపం ఏమిటంటే అల్లాను కానీ ఆయన షరియతును కానీ ఆయన ప్రవక్తను కానీ ఎగతాళి చేసేవారు కూడా ఇస్లాం పరిధి నుండి బహిష్కరింపజేయబడతారు. సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 65 మరియు 66లో ఏమిటి అల్లా మరియు ఆయన నిదర్శనాలతో ఎగతాళియా మరియు ఆయన ప్రవక్తలతో ఎగతాళియా, ఇక మీరు సాకులు చెప్పకండి, విశ్వసించిన తర్వాత మీరు అవిశ్వాసులు అయిపోయారు. ఒక ముస్లింను ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే 7వ పాపం ఏంటంటే జాదూ చేతబడి. జాదూ చేయించడము ఇది మహాపాపం. అలా చేసేవారు నరకానికి వెళ్తారని ప్రవక్త వారు తెలియజేశారు. స్వతహాగా ఖురాన్లోని సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత్ 102లో హారూత్ మారూత్ అనే 2 దైవదూతలు ఇలా అనేవారు, మేము అల్లా తరపు నుండి ఒక పరీక్ష కాబట్టి మీరు అవిశ్వాసానికి ఒడిగట్టకండి. ఎప్పుడైతే ఈ దైవదూతలు జాల విద్య వీరికి తెలుసో వీరి వెంట పడి ఎవరైతే నేర్చుకున్నారో వారు అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఇక ఒక ముస్లింని ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే 8వ పాపం ఏమిటి అంటే విశ్వాసులకు వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేసేవారు కూడా ఇస్లాం పరిధి నుండి బహిష్కరించబడతారు. సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 51లో మీలో ఎవరైనా విశ్వాసులకు వ్యతిరేకంగా అవిశ్వాసులతో స్నేహం చేసినట్లయితే మీరు కూడా వారిలో ఒకరుగా పరిగణించబడతారు. నిశ్చయంగా అల్లా దుర్మార్గులకు సన్మార్గం చూపించడు. ఇక ఇస్లాం పరిధి నుండి ఒక ముస్లింని బహిష్కరింపజేసే 9వ మహాపాపము ఏమిటి అంటే ఇస్లాం షరియతులో కొన్నింటిని వదిలిపెట్టేటటువంటి సదుపాయం కొంతమందికి ఉంది అని భావించడం. ఉదాహరణకి మన సమాజంలో కొంతమంది పెద్ద వ్యక్తులుగా చలామణి అయ్యేటటువంటి ధర్మ అజ్ఞానులు కొంతమంది ఏం చేస్తారంటే వారు నమాజులు చదవరు. ఎందుకంటే వారి యొక్క ముర్షదులు వీరి యొక్క నమాజులు చదువుకుంటారు. అంటే మురీదులు నమాజులు చదవకున్నా వారి యొక్క ముర్షదులు వారికి బదులుగా చదువుకుంటారు అనేటటువంటి ఏదైతే భావన ఉందో ఇది షిర్కుకి దారి తీస్తుంది. అంటే మురీదుల యొక్క నమాజుల్ని ముర్షదులు చదువుతారు అని భావించడం కూడా మహాపాపమే అవుతుంది. అలాంటి వారు కూడా కొంతమంది మన సమాజంలో ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. అలాగే మరి కొంతమంది లేదండి ఆమె ముస్లిం మహిళ, ఆమె చేస్తున్నటువంటి పని ఎలాంటిదంటే అక్కడ ఆమె నమాజు చదవకున్నా లేదా పరదా పాటించకున్నా తప్పేమీ లేదు అని ఈ విధంగా కొందరికి అనుమతి ఉంది అని భావించడం కూడా మహాపాపమే అవుతుంది. సూరే ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 85లో వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫల్ల యక్బల మిన్హు వ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, ఎవరైనా ఈ విధేయత విధానం ఈ ఇస్లాం తప్ప ఇతర మార్గాన్ని అనుసరించినట్లయితే అది ఆమోదయోగ్యం కాదు, పరలోకంలో అతడు తీవ్రమైనటువంటి నష్టానికి గురి అయిపోతాడని స్వతహాగా అల్లా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏ షరియత్ అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇచ్చారో ఆ షరియత్ మాత్రమే అంగీకార యోగ్యమవుతుంది. అది కాకుండా ఇతర వర్గాలను ఇతర పద్ధతులను అనుసరించినట్లయితే అది ఆమోద్య యోగ్యము కాదు సోదరులారా. ఇక ఒక ముస్లింని ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే 10వ పాప కార్యము ఏమిటి అంటే అల్లా యొక్క ధర్మంతో సంబంధం లేకుండా జీవించే ఒక ముస్లిం. అతడు ధర్మాన్ని నేర్చుకోడు, ధర్మాన్ని ఆచరించడు, పేరుకు
కొరకు మాత్రం ముస్లిముగా లిస్టులో పరిగణించబడతాడు, అలాంటి వ్యక్తి కూడా ఇస్లాం పరిధి నుండి బహిష్కరింపజేయబడతాడు. ఖురాన్లోని సూరే అస్-సజ్దా సూర నెంబర్ 32 ఆయత్ నంబర్ 22 తన ప్రభు వాక్యాల ద్వారా బోధించినప్పుడు ఆ విషయాల పట్ల విముఖుడయ్యేటటువంటి వ్యక్తి కంటే దుర్మార్గుడు ఎవడు, అలాంటి అపరాధుల నుండి తప్పనిసరిగా మేము లెక్క తీసుకుంటామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే పుట్టుకకు ముస్లింగా ఉండి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి మనము గనక మీరు నమాజ్ చదవాలండి, మీరు ఇలా రోజాలు పాటించాలండి, మీరు గుస్సుల్ చేయాలండి అని ఈ విధంగా మనం చెప్పినట్లయితే ఆ వ్యక్తి వినకుండా వాటి పట్ల వైముఖ్యం కనబరిస్తే అల్లాహ్ తీర్పు దినం రోజు ఆ వ్యక్తి నుండి లెక్క తీసుకుంటాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ 10 విషయాలు ఒక ముస్లింను ఇస్లాం పరిధి నుండి బహిష్కరింపజేయగలవు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావాలు గనక మీలో ఒక ముస్లింగా ఉన్నట్లయితే మీరు తౌబా చేసుకొని అల్లాహ్ వైపునకు మరలాలి, ధర్మాన్ని నేర్చుకోవాలి. ధార్మిక పండితుల సహవాసంలో ఉన్నట్లయితే ధర్మానికి, దీనికి మనం దగ్గర అవుతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి పాప కార్యాల నుండి, ఇలాంటి పాపపు ఆలోచనల నుండి ముస్లిం ఉమ్మత్ని కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.